ఓం శ్రీమాత్రే నమః. సింహ రాశి వారికి ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ఒక పెద్ద తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. సింహ రాశి వారికి ఈ 3 రోజులు ఏం జరుగుతుంది? గ్రహాల ప్రభావం వీరిపై ఎలా ఉండబోతుంది? వీరి యొక్క శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపార పరంగా, ఉద్యోగ పరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా ఎలాంటి మార్పులు రాబోతున్నాయి? ఏ దేవత ఆరాధన మేలు చేస్తుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. అంతకంటే ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి. మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే వీడియో మీ దాకా అందుతుంది. వీడియో చివరి వరకు చూసే ప్రయత్నం చేయండి. మేము ఏం చెప్తున్నామో పూర్తి విషయాలు మీకు అర్థమవుతాయి. స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరి జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు ఉంటాయి. అలాగే మీరు ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిష్యం చెప్పించుకున్న సరైన రిజల్ట్ రావట్లేదా? అయితే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించండి. శ్రీ కాళికాదేవి జ్యోతిష్యాలయం. ఎటువంటి సమస్యకైనా శాశ్వత పరిష్కారం లభించును. గురూజీ శ్రీ మురళి ఆనంద్ రాజు గారు. గురువు గారి సెల్ నెంబర్ 7801009881. స్త్రీ పురుష వశీకరణం ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ ద్వారానే జ్యోతిషం చెప్పబడును. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ వివాహ సమస్యలు, కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, ఎటువంటి రకమైన గుప్త నిధుల సమస్యకైనా పరిష్కారం లభించును. గుప్త నిధుల స్పెషలిస్ట్ మురళి ఆనంద్ రాజు గారు. ఒక్కసారి నమ్మకంతో గురువు గారికి ఫోన్ కాల్ చేయండి. మీ ప్రతి సమస్యకు ఖచ్చితంగా ఇక్కడ పరిష్కారం లభిస్తుంది. సింహ రాశి అనేది రాశి చక్రంలోనే 5వ రాశి. మక నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వ్యక్తులందరినీ సింహ రాశి వ్యక్తులుగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి సూర్యుడు. ఇక సింహ రాశి వారికి ఆగస్టు 24, 25, 26 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త వినబోతున్నారు. ఈ 3 రోజుల్లో మీ జీవితంలో ఊహించని మార్పులు అయితే రాబోతున్నాయని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అయితే మీ యొక్క నమ్మకం పైన ఈ సమయంలో ఒక దెబ్బ పడే అవకాశం ఉంది. నమ్మకం విషయంలో మీరు జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎవరినైనా నమ్మితే సరే పూర్తిగా నమ్ముతారు. ఎదుటివారు మంచిగా మాట్లాడితే వారి మాట వెనుక ఉద్దేశం అనేది ఏమిటో ఎక్కువగా ఆలోచించరు. ఇది మీ యొక్క మంచి గుణం. ఇదే కొన్ని సందర్భాల్లో మీ యొక్క బలహీనత కూడా అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ 3 రోజుల్లో అయితే మాత్రం ఒకరి మాట విని వెంటనే మీరు నిర్ణయం తీసుకోకుండా ఆ యొక్క వ్యక్తి గతంలో ఎలా ప్రవర్తించాడు, ఇప్పుడు ఎందుకు మీ దగ్గరికి వచ్చాడు, అతని మాటకు ఇప్పుడు మీరు ఆధారం ఏమిటి అనే విషయాలను పరిశీలించాలి. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చూసినట్లు అయితే ఈ 3 రోజుల్లో యొక్క సింహ రాశి వారికి గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల, అలాగే ఈ సమయంలో ఈ స్థానాలు సింహ రాశి వారి యొక్క వ్యక్తిత్వం, అలాగే మాటలతో సంబంధాలు, దాచిన విషయాల్లో ఒకసారి జాగ్రత్త అవసరమని సూచించే విధంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ సమయంలో అయితే యొక్క సింహ రాశి వారికి గ్రహాల ప్రభావం వల్ల కొన్నిసార్లు ఎదుటి వారు ఏంటంటే నిజమైనటువంటి ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడంలో గందరగోళం రావచ్చు. అదే సమయంలో గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల ఈ సమయంలో మీరు చెప్పే మాటలకు బలం ఉండొచ్చు. అలాగే ఈ సమయంలో మీ మాటలు తక్కువ అంచనా వేసినటువంటి అవసరం లేదు. కానీ మీ మాటను ఎవరికి చెప్పాలో మాత్రం జాగ్రత్తగా ఎంచుకోవాలి. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి మీకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది అని చెప్పి వెంటనే డబ్బు పెట్టడం, పత్రంపై సంతకం చేయడం, రహస్య సమాచారం ఇవ్వడం అనేది చేయకండి. ముఖ్యంగా మీరు నిజంగా మంచి చేసే వ్యక్తి మీకు ఆలోచించే సమయం ఇస్తాడు. తొందర పెట్టే వారి విషయంలో అయితే మీరు మాత్రం జాగ్రత్తగా ఉండాలి. అలాగే ఈ 3 రోజుల్లో యొక్క సింహ రాశి వారి జీవితంలో కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి ఒక తుఫాను లాంటి వార్త కూడా వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే గ్రహాల నిరంతర మార్పులు జరగడం వల్ల కుటుంబ విషయంలో కూడా ఇప్పుడు భాగోద్వేగం కంటే ఆచరణాత్మక ఆలోచించవలసిన అవసరాన్ని పెంచే అవకాశం ఉంటుంది. ఇంట్లో మీ మాటను కుటుంబ సభ్యులు గౌరవించవచ్చు. పిల్లలు భవిష్యత్తు గురించి ఒక ముఖ్యమైన నిర్ణయం ఈ 3 రోజుల్లో వస్తుంది. ఈ 3 రోజుల్లో భార్యాభర్తల మధ్య చాలా కాలంగా మాట్లాడని విషయం బయటకు రావచ్చు. తల్లిదండ్రులు లేదా ఇంట్లో పెద్దవారి విషయంలో మీరు ఒక బాధ్యత తీసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ మీకు ఒక మంచి అవకాశం కూడా ఉంది. మీరు కోపంతో సంపాదించకుండా ప్రశాంతంగా మాట్లాడితే కుటుంబంలో మీ యొక్క ఈ సమయంలో కోపంతో స్పందించకుండా ఉంటే మీ స్థానం మరింత బలపడే అవకాశం ఉంది. కానీ అతను మీ గురించి ఇలా అన్నాడు, ఆమె మీకు నిజం చెప్పడం లేదు, మీ కుటుంబంలో ఈ వ్యక్తిని నమ్మకండి అంటూ ఎవరో మూడో వ్యక్తి మాత్రం మీకు చెప్పడం, మీ చెవిలో మాటలు చెబితే వెంటనే నమ్మకండి. అలాగే ఈ సమయంలో మీ యొక్క మాటల వెనకాల అయితే ఇప్పుడు అసలు విషయం ఏమిటో తెలుసుకోవడం ముఖ్యం. ముఖ్యంగా ఒకరి మాట ఆధారంగా మరొకరి పైన ఈ సమయంలో అనుమానం పెంచే చిన్న విషయం పెద్ద సమస్యగా మారుతుంది. కుటుంబ రహస్యాలు బయటకి వారికి చెప్పకుండా ఈ సమయంలో తగ్గించడం. మీరు నమ్మిన వ్యక్తి మీకు మీ సమస్యను మరొకరితో చెప్పవచ్చు. ఆ విషయం తిరిగి మీ ఇంటికి వచ్చి చేరవచ్చు. అందుకే సింహ రాశి వారు కుటుంబంలో పరిష్కరించవలసిన సమస్యలు కుటుంబంలోనే పరిష్కరించుకోవడం మంచిది. ప్రేమలో ఉన్న సింహ రాశి వారికి ఈ 3 రోజుల్లో భాగస్వామి గురించి మూడో వ్యక్తి చెప్పిన మాట విని మీరు ముఖ్యంగా గొడవ పడకుండా నేరుగా ఆ వ్యక్తిని అడిగి తెలుసుకోవాలి. ఈ 3 రోజుల్లో అయితే ఈ యొక్క సింహ రాశి వారికి అయితే గ్రహాల నిరంతర మార్పులు మీ జీవితంలో ఒక రహస్యాన్ని బయట పెట్టే విధంగా ఉండబోతుంది. ముఖ్యంగా ఉద్యోగం విషయంలో మీ యొక్క ప్రతిభను చూపించడానికి అయితే అవకాశం వస్తుంది. ముఖ్యంగా మీకు ఇచ్చిన పని సమయానికి పూర్తి చేస్తే ఉన్నతాధికారుల దృష్టిలో మీ విలువ పెరగవచ్చు. మీరు చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక బాధ్యత కూడా రావచ్చు. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక సమాచారం కూడా రావచ్చు. మీ యొక్క మాటలు స్పష్టంగా ఉండటం వల్ల ఇంటర్వ్యూ, సమావేశం, చర్చ వంటి విషయాల్లో మీరు ఇతరుల కంటే ముందుండే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ నమ్మి మోసపోతున్నారు అన్న హెచ్చరికకు అయితే మీరు గుర్తించండి. కార్యాలయంలో మీ యొక్క పనిని నేను చూసుకుంటాను, మీ తరపున నేను మాట్లాడతాను అని ఎవరైనా చెప్పినా పూర్తిగా ఆధారపడకండి. మీ పని మీరే చూసుకోండి. ముఖ్యంగా మీరు పంపినటువంటి పత్రాలు, చేసిన పని, ఇచ్చిన సమాచారం అన్నింటికి అవసరమైన చోటు మీరు నమోదు చేసుకోండి. అలాగే ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి అయితే ఒక అలవాటు ఉంటుంది. నమ్మిన వ్యక్తికి బాధ్యత అయితే అప్పగించి అతను తప్పు చేయడని భావించండి. ఈ యొక్క 3 రోజుల్లో అయితే ఆ యొక్క పరిస్థితి అనేది మార్చండి. నమ్మ నమ్మండి కానీ పరీక్షించకండి. సహాయం తీసుకోండి కానీ మొత్తం బాధ్యతలను కూడా మీరు వారిపైనే వేయకండి. ఈ 3 రోజుల్లో వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయం అద్భుతంగా ఉంటుంది. కొత్త వ్యక్తులు ఇప్పుడు మీకు రావచ్చు. అలాగే ఈ సమయంలో కొత్త ఆర్డర్ రావచ్చు. భాగస్వామి గురించి చర్చ జరగవచ్చు. కానీ ముందుగా అంటే చిన్న స్థాయిలో పనిచేసే ఆ యొక్క వ్యక్తి ఈ సమయంలో నమ్మకాన్ని పరీక్షించండి. లెక్కలు, చెల్లింపులు వంటి విషయాల్లో అయితే మీరు ఒప్పందాలు స్పష్టంగా ఉంచుకోండి. ఈ 3 రోజుల్లో చంద్రుని వల్ల అయితే మీకు కొన్ని మార్పులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా కూడా కొన్ని మార్పులు వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో కుటుంబ సభ్యుల యొక్క మద్దతు అనేది మీకు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రేమ బంధంలో ఉన్నవారికి ఈ సమయంలో ఒక మంచి సంబంధం సెటిల్ అయ్యే
అవకాశం కనిపిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కుతాయి. వ్యాపారం చేసేవారికి వ్యాపారంలో మంచి లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక నూతన వ్యక్తి కూడా మీకు ఈ సమయంలో పరిచయం అయ్యే అవకాశం ఉంది. ఆ యొక్క వ్యక్తి ఇచ్చే మాట మీ జీవితాన్ని మార్చివేస్తుంది. కాబట్టి ఆ వ్యక్తి ఈ సమయంలో అయితే చెప్పిన మాటలకు మీరు భయపడాల్సిన అవసరం లేదండి. ముఖ్యంగా అయితే యొక్క సింహ రాశి వారి జీవితంలో నిజాలు అనేవి బయటపడతాయి. అలాగే ఈ సమయంలో కొన్ని విషయాల్లో మీకు అనుమానం చేసే పరిస్థితి వస్తుంది. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారి జీవితంలో ఒక ముఖ్యమైన మార్పు వస్తుంది. ఈ 3 రోజుల్లో ఇంటర్వ్యూ సమాచారం, ఒప్పందం చర్చలు వంటి విషయాల్లో అయితే మీరు మాటలకు ప్రాధాన్యత అనేది రావచ్చు. చాలా కాలంగా మీరు ఎదురు చూస్తున్న అవకాశాలు కూడా మీకు రావచ్చు. ముఖ్యంగా ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా, వ్యాపారపరంగా, ఉద్యోగపరంగా, కుటుంబ పరంగా, ప్రేమ పరంగా మీరు ఆశించిన మార్పులే వస్తాయి. అలాగే ఈ 3 రోజుల్లో అయితే పరమేశ్వరుని అనుగ్రహం కూడా మీపై ఎక్కువగా ఉండబోతుంది. అలాగే ఈ సమయంలో కోపంతో మాట్లాడిన చిన్న విషయం కూడా పెద్ద గొడవకు కారణం అవ్వచ్చు. జాగ్రత్త ఈ 3 రోజులు. అందుకే ఈ యొక్క సింహ రాశి వారి జీవితంలో చాలా పెద్ద మార్పులను తీసుకువచ్చే విధంగా ఉండబోతుంది. ఈ 3 రోజుల్లో వృత్తిపరంగా మంచి లాభాలు వస్తాయి. వ్యాపార పరంగా కూడా ఊహించని లాభాలు చూస్తారు. ఏ వృత్తి రంగంలో ఉన్న మంచి ఫలితాలు పొందుతారు. అలాగే ఈ 3 రోజుల్లో సింహ రాశి వారికి మీ జీవితంలో దాగి ఉన్నటువంటి అతి పెద్ద శత్రువులు ఈ సమయంలో బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఈ 3 రోజుల్లో సింహ రాశి వారు గణపతి ఆరాధన, పరమేశ్వరుని ఆరాధన ఎక్కువగా చేసుకోండి. మంచి ఫలితాలు పొందుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి.